హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేయాలి, అలాగే ఆయిల్ లేకుండా టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇడ్లీ పిండితో ఇలా పునుగులు చేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఆయిల్ లేకుండా టమాటా చట్నీ కూడా ఇలా చేస్తే పునుగులకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. బయట వర్షం పడుతుంటే వేడివేడిగా ఇలా పునుగులు చేసుకొని తింటే అందరూ ఇష్టపడతారు. ముందుగా టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై ఒక బౌల్ పెట్టి అందులో 4-5 టమాటాలు వేసి దాంట్లో వాటర్ వేసి ఉడికించుకోవాలి. అందులోనే మనం చట్నీకి సరిపడా పచ్చిమిర్చి వేయాలి. అందులో 1 కప్పు పల్లీలు కూడా వేయాలండి. వేసి ఇవన్నీ ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం వీటిని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి గ్రైండ్ చేసేటప్పుడే మనం దీంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేయాలి. పొట్టు తీయకుండానే వేసాను నేను. వెల్లుల్లిపాయలు వేసి అందులోనే గుప్పెడు కరివేపాకు వేయాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి చట్నీకి సరిపడా ఉప్పు వేసేయాలి. ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేయాలి. వేసి ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి వీటిని అన్నిటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతే, మనకు చట్నీ రెడీ అవుతుంది. దీంట్లోకి ఇంకా పోపు అవసరం లేదండి. అసలు ఆయిల్ కూడా వాడనవసరం లేదు. చాలా బాగుంటుంది చట్నీ ఇలా చేస్తే. ఇప్పుడు మనం పునుగులు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనకు ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండి తీసుకొని అందులోనే 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి వేయాలి. వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేయాలి. వేసి ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసి వీటన్నింటిని చక్కగా కలుపుకోవాలండి. అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం పునుగులు వేసుకునేటట్టుగా కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలి. కలిపి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టి ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్నగా పిండి తీసుకొని కొద్దిగా పునుగుల్లాగా వేస్తూ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ సీజన్లో, రైనీ సీజన్లో అయితే పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. చూడండి, చిన్న మంట పైన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేయించుకుంటే మనకు పునుగులు రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయండి. ఇలా మీరు కూడా ఒకసారైనా ట్రై చేయండి తప్పకుండా. ఇడ్లీ పిండితో కూడా ఇలా మనం పునుగులు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, టమాటా చట్నీ కూడా రెడీ అయింది కదా మనకు. ఇలా పునుగులు టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. బయట బండిపైన దొరికే పునుగులు మనం ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, పునుగులు చక్కగా ఉడికిపోయాయి. లోపల కూడా చక్కగా ఉడికింది. చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.